హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. వర్షం పడుతుంటే వేడివేడిగా మొక్కజొన్న కంకులు కాల్చుకొని తింటుంటే ఆ ఫీలే వేరు కదా! అలాంటిది కొంచెం ఓపిక చేసుకొని మొక్కజొన్న గారెలు చేసుకొని తింటే ఆహా! చెప్పనక్కర్లేదు. అలా ఎన్నైనా తినొచ్చు. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కనుక మంచి డైజెషన్ ఫుడ్. వీటిని స్వీట్‌గా చేసుకోవచ్చు, హాట్‌గా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూద్దాం రండి. గారెల కోసం గింజలు మరీ లేతగా ఉండొద్దు. పిండి జారుగా అవుతుంది. బాగా ముదురుగా ఉంటే గారెలు గట్టిగా వస్తాయి. మరియు టేస్టీగా ఉండవు. అందుకని గింజలు కొంచెం మీడియంగా ఉండేటట్లు చూసుకోవాలి. అన్నిటినీ ఇలా గింజలు తీసి నేను గ్రైండర్లో వేశాను. మీరు ఎలానైనా గ్రైండ్ చేసుకోవచ్చు. గ్రైండ్ చేసిన పిండిని 2 పార్ట్స్‌గా చేసి పెట్టుకున్నాను. ఒకటి హాట్‌కి, రెండవది స్వీట్‌కి. స్వీట్ గారెల కోసం బెల్లంను తురిమి మన స్వీట్‌కి తగ్గట్టుగా కలుపుకోవచ్చు. నేను హాఫ్ కప్పు బెల్లం, కొంచెం యాలకుల పొడి వేసి కలిపి పక్కన పెట్టుకున్నాను. హాట్ కోసం మిక్సీ జార్ తీసుకొని 4 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క ఇలా కట్ చేసి వేసుకుని 1 ½ స్పూను సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకుని మనం రుబ్బి పెట్టుకున్న పిండిలో వేసుకోవాలి. అలానే హాఫ్ స్పూన్ జీలకర్ర, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసి మొత్తం కలిసేలా కలుపుకొని అలాగే హాఫ్ స్పూను బేకింగ్ సోడా కూడా వేసుకుంటే గారెలు మంచిగా పొంగి సాఫ్ట్‌గా వస్తాయి. ఇలా కలుపుకున్న పిండిని ఇప్పుడు ఒక కవర్ తీసుకొని దాని మీద ఇలా గారెల్లా ఒత్తుకొని వేడెక్కిన ఆయిల్‌లో వేసుకోవడమే. అంతే. అన్నీ ఇలానే వేసుకుని ఫ్రై చేస్తే సరిపోతుంది. వీటిని ఎక్కువ డార్క్ కలర్ కాలవకూడదు. చాలా లైట్‌గా కాలిస్తే సరిపోతుంది. లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. అంతే. మన హాట్ మొక్కజొన్న గారెలు రెడీ. ఇలానే స్వీట్ గారెలు కూడా వేసుకుని కాల్చాలి. ఇవి మనకు కొంచెం డార్క్ బ్రౌన్‌గానే వస్తాయి. అంతేనండి. చాలా ఈజీగా, టేస్టీగా స్వీట్, హాట్ మొక్కజొన్న గారెలు రెడీ. మీరు ట్రై చేయండి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.